శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాసుల సంపాదన ఇక నుండి మత్తడి పడబోతుంది. మీకు తెలుసు కదండి, మత్తడి పడడం అంటే కట్టగట్టామనుకోండి, ఇది మొత్తం కూడా ఈ రేంజ్ సర్కిల్లోనే వాటర్ అనేది ఆగడానికి ఆ కట్టను పోస్తారు. ఎక్కువ వచ్చినా కూడా ఆ వాటర్ను తగ్గి అంటే ఆనుకునే విధంగా ఆ యొక్క కట్ట కడతారు. ఆ దాటుకుని పోవండి. అయితే ఆ దాటుకొని ఎప్పుడు వస్తాయంటే బాగా వర్షం పడినప్పుడు, ఫ్లోటింగ్ వర్షపు నీరు బాగా పెరిగినప్పుడు ఏంటంటే ఆ కట్టను దాటుకొని మత్తడి పడుతుంది అంటారు. అంటే ఆ కట్టను ముంచుకొని బయటకు వస్తున్నాయి వాటర్ అంతా కూడా. ఆ డ్యామ్ కట్టినటువంటి డ్యామ్ దాటుకొని వస్తుంటాయి. అంటే మెయిన్గా ఏంటంటే నేను చెప్తున్నటువంటి రాసులలో వాళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారంటే నేను ఈ సంవత్సరంలో పెట్టుబడి ఒక 10 లక్షలు పెట్టాను, నాకు ఈ సంవత్సరం ఒక 5 లక్షలు వస్తాయని నేను ఆశిస్తున్నానని వాళ్ళు అనుకుని వ్యాపారం చేస్తుంటారు. మినిమం ఈ సంవత్సరాలు 5 లక్షలు సంపాదించాలి అని అనుకుని వ్యాపారం చేస్తారు. వాళ్ళకి లక్ కలిసి వచ్చి ఏమవుతుందంటే అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు జరిగి వీరు ఏదైతే చేస్తున్న వ్యాపారానికి డిమాండ్ పెరిగి ఏమవుతుందంటే 5 లక్షల అన్నకాడ ఓ 10 లక్షలు సంపాదిస్తారు. అంటే రేంజ్ అవుట్ అవుతుంది. ఆ డ్యామ్ కట్టినప్పుడు కూడా ఇంజనీర్స్ ఏంటంటే ఇక్కడ వరకు కట్టొచ్చు అండి, ఎందుకంటే ఇక్కడ వరకు హైట్ లేపితే సరిపోతుంది, ఏం పెద్దగా ప్రాబ్లం ఉండదని ఆలోచన చేసి వాళ్ళు డ్యామ్ నిర్మాణం చేస్తారు. కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే భారీ వర్షాలు, విపరీతమైనటువంటి భారీ వర్షాలు పడడం వల్ల ఏంటంటే అది నిండిపోయి డ్యామ్ నుంచి నీరు మత్తడి పడుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో ఇలా జరుగుతాయండి, 100% జరుగుతాయి. అంటే కొందరికి ఏంటంటే లక్కు బాగుంటుందండి, విపరీతమైనటువంటి లక్కు బాగా కలిసి వస్తుంది. నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకతను ఇక్కడ ఉగాండాలో నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత అతనికి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా విత్ ఇన్ ఒక 1 monthలోనే ఆయనకు వీసా పడింది, అక్కడికి వెళ్ళాడు, అక్కడ లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టాడు ఉగాండాలో. ఆ లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టి దానిలో సంపాదన పెరిగి బాగా సంపాదించేశాడు. లక్కు కొందరికి అదే లిక్కర్ ఫ్యాక్టరీలో నష్టాలు జరుగుతుంటాయి. మరి ఇతని హస్తభాష, ఇతని వెళ్ళిన టైం మంచిదా అనేది ఆ భగవంతుడు నిర్ణయించాడు. నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత అతనికి వెళ్ళాడు, అక్కడ లిక్కర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి దాన్ని లీజుకు తీసుకొని స్టార్ట్ చేసి బాగా సంపాదించుకొని ఇండియాకి వచ్చేసాడండి. ఎంత అదృష్టం అంటే అంత అదృష్టవంతుడండి. నేనైతే చాలా మంది అతను చూసి అతను ఎవరెవరికో చెప్పారట. అక్కడికి వెళ్ళి అందరూ నాకు ఫోన్ చేసి, సార్ నేను లిక్కర్ నడుపుతున్నాను సార్, నాకు కూడా వ్యాపారం అనేది సరిగా లేదు సార్, నేను బోర్వెల్ నడిపిస్తున్నాను సార్, నాకు నష్టాలలో ఉన్నాను సార్, దయచేసి మాకు ఏదైనా ఒకటి ఆదుకోండి. ఇప్పుడు మీరు చేసిన అతను అసలు మేమే జీర్ణించుకోలేకపోతున్నాం అతని సంపాదనను, అతని లైఫ్ స్టైల్ని చూస్తుంటే అని చెప్పడం జరిగిందండి. అంటే నేను అనేది ఏంటంటే స్ట్రెంత్ పెంచాలండి, మన స్ట్రెంత్ పెరగాలి, మన పేరులో బలాన్ని పెంచుకోవాలి. బలాన్ని పెంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక అక్షరంలో ఒక వైబ్రేషను, ఇప్పుడు మనం ఒక అమ్మాయిని ఏంట్రా ఎటు వెళ్తున్నావురా అని మనం అడిగామనుకోండి, అది ప్రేమ. ఒక వైబ్రేషన్ చూడండి, ఒక అమ్మాయిని అంటేనో ప్రేమ. ఎరా బాగున్నావా, అమ్మ నాన్న బాగున్నారా అని అమ్మాయిని రా అంటే ఒక ప్రేమ. అదే మనకంటే కొంచెం పెద్ద వయసు రావని ఎరా ఎడిపోతున్నావురా అంటే అక్కడ ఏమవుతుంది, అదే ప్రొనౌన్సియేషన్ ఎక్కడికో దారితీస్తుంది. ఎంత ప్రౌడ్ రా వీడికి, పిల్లగానికి ఇంత ప్రౌడ్గా ఉంటాడా వీడు, ఇంత దరిద్రుడా, వీళ్ళ అమ్మ నాన్న ఎవరు అని వాడికి కోపం వచ్చిందా, ఎదుటి కోపం వస్తుంది. మనం పిలిచిందే ఉండదు. ఇదే విషయాన్ని అమ్మాయిని అంటున్నో ప్రేమ పెరిగింది, ఇంకోని అంటున్నో మనల్ని కోపడుతున్నాడు. అంటే వైబ్రేషన్ అంటే ఈ వైబ్రేషన్ని సెట్ చేయడం కావాలి మనకి. అవునండి, ఈ వైబ్రేషన్ సెట్ చేయడం అంటే ఒక పేరు ఎన్ని డిగ్రీస్లో ఉండాలి, ఎన్ని డిగ్రీస్లో ఉంటే మనకు అదృష్టం కలుగుతుంది, ఎన్ని డిగ్రీస్ కింద ఉంటే మనకు నష్టం జరుగుతుందని తెలియాలి మనకు. అది తెలుసుకొని మన డేట్ ఆఫ్ బర్త్కి, మన డెస్టినీ నంబర్కు, మన రాశి నక్షత్ర లగ్నానికి మన పేరు ప్రోగ్రామ్ చేయగలిగితే దాన్ని కొన్ని డిగ్రీల కోణంలో ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ అనేది ఒక గ్రహానికి సంబంధించింది.
వాటిని మొత్తం కేసు అనేది కూడా స్టడీ చేయాలి. A to Z నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ చూస్తాను, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, A to Z ఎవ్రీథింగ్ మొత్తం కూడా అన్ని వివరంగా నేను పరిశీలన చేస్తాను. ఎక్కడి నుండి తప్పించుకోవడానికి అవకాశం అనేది ఉండదండి. చతుర్ముఖ దిగ్బంధనం చేస్తాను. ఎంతటి కష్టాన్నైనా తీసి అవతల పడేస్తాను, నీలో నుంచి అవతల పడేస్తాను, గుంజి లాగేసేస్తాను మొత్తం టోటల్గా ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇన్ని శాస్త్రాల ద్వారా చూస్తే ఇంకా నష్టం ఎక్కడ వస్తుంది? నిజమండి. నేను ఒక ఫ్రెండ్ ఒకతను నా దగ్గరికి, అంటే నా ఫ్రెండే అతను, కొంచెం పూర్ ఫ్యామిలీ అనుకోండి. నా దగ్గర ఒకసారి నేను విలేజ్కి వెళ్తున్నప్పుడు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాడు ఒక షాప్ పెట్టుకున్నాడు. షాప్ పెట్టుకున్నప్పుడు ఏం చేశాడంటే, మామూలుగా వాడికి సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ అమ్ముతున్నాడు. ఒకడు వచ్చి ఒక వస్తువు అడిగినప్పుడు అది నా దగ్గర లేదన్నప్పుడు ఇక్కడ ఈ వస్తువులను ఆపేసి పక్కన దగ్గరికి వెళ్ళి అన్నీ దొరికే కాడికి వెళ్ళి అక్కడ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇక్కడ ఒక వస్తువు దొరికితే కష్టం, అన్ని వస్తువులు దొరకాలి ఒకే చోట. అలా అని చెప్పేసి నేను అతనికి, మా ఫ్రెండ్కి నేను చేసేదంటే, నువ్వు అన్ని ఐటమ్స్ నువ్వు మెయింటైన్ చేయగలిగితే, తక్కువ రేట్లో ఒరిజినల్ క్వాలిటీ ఇవ్వగలిగితే నీకు మంచి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, వాడు పెట్టుకున్నటువంటి షాప్ పేరు కూడా నేను చూసి, ఈ సంఖ్యా విధానం అనేది నీకు పూర్తిగా, నువ్వు దీంట్లో బంగారం తక్కువ రేటుకి ఇచ్చినా కూడా నీకు చెడు అవమానాలు అపవాదులే, బిజినెస్ డల్ ఉంటుంది. ఫస్ట్ ఆ పేరు నేను మారుస్తాను, ఆ పేరు మార్చేసుకో, నేను చెప్పినటువంటి సరుకులు పెట్టుకో, నేను చెప్పినట్టుగా మూమెంట్ ఇవ్వు, నువ్వే టాప్ నెంబర్ 1లో ఉంటావు అని చెప్పేసి. అక్కడ మూల మీదనే ఉంటాడు, ఆ సెంటర్ పాయింట్లో ఉంటాడు. ఇప్పుడు చూస్తే టన్నులు అంటే కొన్ని ఎట్లా అంటే, మనకు టన్నులో కొద్ది మనకు లారీలు దించేసి ఆ చుట్టుపక్కల ఒక 10-15 గ్రామాలకు వీడే సరుకులు అందించేటువంటి వాడు అయిపోయాడు. అంటే అదృష్టం చూడండి ఎలా ఉందో. అంటే వాడికి ఫస్ట్ చెప్పాను కదా నేను, ఆ పేరులో బలాన్ని ఫస్ట్ చేంజ్ చేసుకో, ఆ పేరులో మీరు ఎంత చేసినా కూడా, నువ్వు ఆ షాప్లో బంగారం అమ్మినా కూడా నీకు పేరు రాదు, ప్రఖ్యాతులు రావు, డబ్బు నష్టపోతావు అని చెప్పేసి చేస్తే, ఈరోజు వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతురు అమెరికాలో స్థిరపడి బాగా చదువుకొని అటు వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, ఇటు వీడు ఇక్కడ సంపాదన అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు. దీన్ని అసలు పక్కనున్న షాపుల వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే టైం అండి. మనం ఎప్పుడైనా కూడా, నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, అయ్యా మాకు ఈ షాప్ నడవట్లేదు, మేము తీసేస్తాము, ఇంకా ఎవరికైనా అప్పచెప్పేస్తామన్న కాడి నుండి అదే షాపును పట్టుకుని మళ్ళీ రన్ చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లక్షల రూపాయలు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైనా నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే చాలండి. నేను చెప్తున్నాను, ప్రతిదీ ఖచ్చితంగా అన్ని స్టడీ చేసి దానికి అనుకూలంగానే నేను మంచి కరెక్షన్ ఇస్తాను, మంచి జరుగుతుందండి. నేను చెప్తున్నటువంటి కన్యా రాశిలో జన్మించిన, మేషరాశిలో జన్మించిన, మిథున రాశిలో జన్మించిన, కర్కాటక రాశిలో జన్మించిన, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వీరి సంపాదన అనేది ఒక విధంగా చెప్పాలంటే మత్తడి పడినట్టుగా పడుతుంది. అంటే ఎదుగుతుంది, రేంజ్ బౌండ్ అయిపోయి సంపాదన కూడా పొర్లిపోతుంది. ఆ రేంజ్కి మీరు ఎదగాలని కూడా నేను కోరుకుంటానండి. ఖచ్చితంగా ఎదుగుతారు. వీలైతే ఒకసారి పేరులో బలాన్ని సరి చేసుకోండి. 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీస్ కోణంలో కనుక మీ పేరును మీరు సరి చేసుకుంటే, మీ అంత అదృష్టవంతుడిగా ప్రపంచంలో ఉండడు. మార్చుకున్నటువంటి పేరును ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, సర్టిఫికెట్లు, ఇలా ఏవి కూడా మార్చడం అవసరం లేదండి. కేవలం ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అదృష్ట యోగం అనేది కూడా తప్పకుండా పడుతుంది. కాబట్టి మీరు వెనక్కి తిరిగి చూడకుండా మీరు కష్టాన్నే మీరు వృత్తిగా ఎంచుకోండి, కష్టపడుతూ బ్రతకండి. దానికి నేను అదృష్టం అనే ఆయుధాన్ని నేను మీ పేరులో ఇస్తాను. దీన్ని పట్టుకొని మనం యుద్ధానికి వెళ్దాం, ఖచ్చితంగా విజయం సాధించుకొని తీరుతామని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.